ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, నచ్చలేదునంటూ విడిపోతున్నారు. ప్రేమలో ఉన్నప్పుడు తమ ఇష్టానికి 100 కారణాలు చెబుతారు. భాగస్వామిలో ఇది నచ్చింది, అది నచ్చింది అంటూ వర్ణిస్తారు. విడిపోయినప్పుడు మాత్రం మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. సింపుల్గా సోషల్ మీడియాలో పోస్టు పెడతారు. ఇంతకీ ఈ సెలబ్రిటీ కపుల్స్ ఎందుకు విడిపోతున్నారు? ఆస్తి, అంతస్తు, సోషల్ స్టేటస్ ఇలా అన్నీ ఉన్నప్పటికీ వీళ్ళ మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? సెలబ్రిటీ డివోర్స్పై నిపుణులు ఏమంటున్నారు? సాధారణ జంటలు విడిపోయినట్టుగానే సెలబ్రిటీ కపుల్స్ విడిపోవడానికి కూడా ప్రత్యేక కారణాలు అంటూ ఏమీ ఉండవు. అవే రీజన్స్, అవే గొడవలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. గతంలో పోలిస్తే ఈ తరం సెలబ్రిటీలు విడిపోవడానికి ప్రధాన కారణం వ్యక్తిగత స్వేచ్ఛ. వివాహ బంధంలో ఇమిడిపోవడం కంటే వ్యక్తిగతంగా స్వేచ్ఛగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి నేటి సెలబ్రిటీ జంటలు. తమ సంతోషం తర్వాతే ఏదైనా అనే అభిప్రాయం ఎక్కువగా కనిపిస్తుంది. సెలబ్రిటీస్ కానీ బాగా చదువుకున్న వాళ్ళు కానీ వీళ్ళు విడాకులు తీసుకోవడానికి మెయిన్ కారణం వచ్చేసి మొదటిది ఈగో. ఇద్దరి మధ్యలో ఈగో ఎక్కువ ఉండడం వల్ల నువ్వెక్కువనా నేను ఎక్కువనా అనే కారణం వల్ల విడాకులకు మొదటి కారణంగా నిలుస్తుంది ఈగో అనేది ఈ రోజుల్లో. ఇంకొకటి ఫ్రీడమ్ ఎక్కువగా కోరుకుంటున్నారు, అడ్జస్ట్ అవ్వట్లేదు. ఎక్కడ ఇద్దరి మధ్యలో అసలు అండర్స్టాండింగ్ ఉండట్లేదు. ఇటు సెలబ్రిటీస్ అయినా కానీ నార్మల్ పీపుల్ అయినా కానీ ఎక్కువగా జాబ్ చేసే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రయాణం, షూటింగ్ షెడ్యూల్స్, వ్యాపార లావాదేవీలు వంటివి వైవాహిక బంధంపై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. దీనికి తోడు ఈగో సమస్యలు ఉండనే ఉన్నాయి. నీకంటే నాకే ఎక్కువ పాపులారిటీ ఉందని, నీకంటే నాకే ఎక్కువ ఆస్తి ఉందనే ఈగో బంధానికి బీటలు వారేలా చేస్తుంది. ఆ సినీ రంగంలో ఉండాల్సిన వాళ్ళు, మెసేజ్ ఇవ్వాల్సిన వాళ్ళు, వాళ్ళే వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి అసలు వ్యవస్థను నాశనం చేసుకుంటూ ముందడికి పోతే ఇప్పుడు వచ్చే యూత్ ఏ విధంగా ముందడికి పోతుంది అనేది చాలా బాధాకరమైన సమస్యలు ఉన్నాయి. ఎందుకు అవుతుందంటే వాళ్ళు పబ్ కల్చర్కి అలవాటు పడ్డారు, ఎక్కువ వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. వాళ్ళ దగ్గర విచ్చలబిడమైన ధనం ఉంటుంది, తల్లిదండ్రులు బాగా పైసలు సంపాదిస్తున్నారు కానీ పిల్లల గురించి కేర్ తీసుకోవట్లేదు. విడాకుల పట్ల సమాజంలో గతంలో ఉన్న చిన్నచూపు ఇప్పుడు తగ్గుతోంది. విడాకులు తీసుకోవడం అంటే గతంలో పెద్ద తప్పుగా భావించేవారు. ఇది వ్యక్తిగత నిర్ణయంగా, పరిస్థితుల ప్రభావంగా ప్రస్తుత సమాజం చూస్తుంది. వీళ్ళకు ఆర్థిక స్వేచ్ఛ ఒకటి, డబ్బులు అయితే విచ్చలవిడిగా ఉంటాయి. మనల్ని ఏం చేసినా, ఏం తప్పు చేసినా ఏముంటుంది, మనల్ని అడిగేవాడు అట్లా. వీళ్ళు సమాజానికి ఇస్తున్న మెసేజ్ ఏమన్నట్టు వాళ్ళని చూసుకుంటే ఇక్కడ సమాజం కూడా అదే చెడిపోతూ ఉంది. ప్రేమలో ఉన్నప్పుడు జంటలో కొన్ని అంశాలపై చర్చించుకోవడం లేదు. పెళ్ళైన తర్వాత అలాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో అభిప్రాయ భేదాలు కలుగుతున్నాయి. పెళ్లికి ముందే మనసులు కలిశాయని అంటున్నారు తప్ప మాట్లాడుకోవాల్సిన కీలక అంశాల గురించి మాట్లాడుకోకపోవడం వల్లనే సమస్య వస్తోందని చెప్తున్నారు నిపుణులు. ఈ సెలబ్రిటీస్ అనేసి అందరికీ ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళే డైవర్స్ తీసుకొని ఉండడం వల్ల అది మనకు కూడా వర్తిస్తుందన్న ఉద్దేశంతో సాధారణ పీపుల్ కూడా డైవర్స్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అంటే ఈ యొక్క డైవర్స్ రేట్ పెరగడానికి మొత్తానికి కారణం ఒకటి ఏంటంటే లేడీస్కి ఫస్ట్ ఫ్రీడమ్ పెరగడం, అలాగే జెంట్స్కి కూడా మళ్ళీ ఫ్రీడమ్ పెరగడం. 497 సెక్స్ రిలేషన్షిప్ అనేటివి, ఇల్లీగల్ సెక్స్ రిలేషన్షిప్ అనేది అది ఒక రద్దు కావడం, దాంతోపాటు ఇలెక్ట్రిసిటీ రిలేషన్షిప్ బాగా పెరిగిపోవడం. అంటే ఒకప్పుడు ఒకరి నుంచి మాట్లాడాలంటేనే కూడా అటు ఇటు చూసి ఎన్నో జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంతో ఫ్రీగా మాట్లాడేస్తున్నారు, ఎలా అవసరం వస్తే ఓ రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. దీనికి తోడు పెళ్లి తర్వాత మరో పురుషుడు లేదా స్త్రీ వైపు ఆకర్షణకు లోనవడం కూడా మరో ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అందుకే డైవోర్సులు ఎక్కువవుతున్నాయంటున్నారు నిపుణులు.